సో ఈరోజు టీచర్స్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఎంతమంది ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు ఎంతమంది ఉన్నారో కాలేజ్ కానీ స్కూల్ కానీ వాళ్ళందరూ కూడా కానుకలు పంపించారు. సో ఆడవాళ్ళకైతే చీరలు కానీ మగవాళ్ళకి ప్యాంటు షర్ట్. సో గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఉపాధ్యాయులను తీసుకెళ్లి వైన్స్ దగ్గర నిల్చోబెట్టారని చెప్పేసి కూడా ఒక అలిగేషన్ ఉంది. సో అందులో ఎంతవరకు నిజం ఉందైతే మనకు క్లారిటీ లేదు. బట్ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఎట్లా చెప్తారు మీరు? అన్న జగన్ గారు ఏమో ఒకరికే ఇచ్చారన్న, కుటుంబంలో నలుగురున్నా ఐదుగురున్నా ఒకరికే ఇచ్చారు. వాళ్ళు ఎవరు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వలేదు, అందుకని టీచర్లు ఖాళీగా ఉండాలని వైన్ షాప్కి వెళ్ళారు. ఓకేనా, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. పేరెంట్స్ కూడా ఒకళ్ళని చదివించి ఒకళ్ళని చదివికుండా ఉండేవాళ్ళు కూడా ఇద్దరు ఎంతమంది ఉంటే అంతమందిని స్కూళ్ళకి పంపిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ వైపు విద్యార్థులు చూస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళకి తగ్గించిన గవర్నమెంట్ స్కూళ్ళకి విద్యార్థులు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం కానీ అది కంటిన్యూ అవుతుంది. మన చంద్రబాబు గారు అమ్మ క్యాంటీన్ పెడితే అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కానీ తీసేశారు. అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తున్నారు ఇంగ్లీష్ మీడియం అనేది. అందుకని గవర్నమెంట్ స్కూళ్ళకి ఆదరణ అనేది పెరిగింది. విద్యా గురువులకి ఒక వచ్చింది, వాళ్ళకి గౌరవం అనేది వాళ్ళకి వచ్చింది. ఈరోజు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క దీనికనే కాదు, వరలక్ష్మి వ్రతాలకు కానీ అంతకుముందు రాఖీ పండుగ కానీ చీరలు పంపుతూ ఉన్నారు వాళ్ళకి. సో ఈ విధంగా చిన్న చిన్న ఎందుకు ఇవ్వడము, ఏదో విద్యా సంస్థలకు కానీ అదే డబ్బు, లేకపోతే ఆరోగ్య సంస్థలకు కానీ ఇవ్వచ్చు అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఆయన మంత్రి ఆయన మంత్రి పదవిలో ఉన్నాయి కానీ ఏదైనా ఆయన పథకం ఏదైనా ప్రవేశపెట్టాలంటే ముఖ్యమంత్రి గారు పర్మిషన్ తీసుకోవాలి, అంతా క్యాబినెట్ పర్మిషన్ తీసుకోవాలి. ఏది చేయాలన్నా కొద్దిగా టైం పట్టింది, 6 నెలలే అయ్యింది. ఈయన ఏంటంటే ఓనుకు చేస్తున్నాడు. ఈయనకు వచ్చే ₹1 పావలా జనానికి పెడుతున్నాడు. ఎందుకు పోగొట్టుకోవడం అని చెప్పి పిఠాపురానికి ఆయన చేతిలో చేయదగిలినాయి. మన కరెంటు వాళ్ళందరికీ అవి కిట్లు పంచారు. ఇప్పుడు టీచర్లకి గౌరవం ఇచ్చాడు. ఒక గవర్నమెంట్ టీచర్కి గౌరవం ఇవ్వడం పోయింది, చాలా నాళ్ళు అవుతుంది పోయి. ఆ గౌరవం మళ్ళీ ఉంది అనేది జనానికి కనపడే ఒక ఫీలింగ్ కలిగింది ఈరోజు. అంటే ఓన్లీ ఇదే తరహాలో పవన్ కళ్యాణ్ గారు ఇంకా మిగతా 4 సంవత్సరాలు కూడా పరిపాలన సజావుగా సాగిస్తారనుకోవచ్చా? ఆయన ఓనుగు చేస్తాడు, కేంద్రం సపోర్ట్ తీసుకుంటాడు, ఇటు రాష్ట్రాన్ని నడుపుతాడు, మన ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తాడు. పథకాలు వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 అమలు చేస్తున్నారు. ఇంకా కంపెనీలు రావటం కానీ కేంద్రం మీద ఒత్తిడి చేయడం కానీ అన్నీ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఢిల్లీ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళే రోజులు ఉన్నాయి. ఆయన కూడా కేంద్రంతో మాట్లాడే విషయాలు ఉంటాయి. మనకి ఇంకా అభివృద్ధి అనేది కనపడిద్దని ఆశ ఒక ఆంధ్రుడిగా కలుగుతుంది.